హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సునీల్. నేను ప్రాక్టీసింగ్ అడ్వకేట్ని. ఈరోజు ఈ వీడియోలో ప్రామిసరీ నోట్ అంటే ఏంటి, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి, అలానే చెక్ అంటే ఏంటో తెలుసుకుందాం. అలానే ప్రామిసరీ నోట్కి బాండ్కి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రామిసరీ నోట్ అనే పదాన్ని సెక్షన్ 2(k) ఆఫ్ లిమిటేషన్ యాక్ట్లోను, సెక్షన్ 2(22) ఆఫ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్లోను, అలానే సెక్షన్ 4 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లోను డిఫైన్ చేయడం జరిగింది. ఆ డెఫినిషన్స్ని నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అయితే ప్రామిసరీ నోట్ అనే పదాన్ని మనం చాలా సింపుల్ టర్మ్స్లో తెలుసుకుందాం. ఎవరైతే డబ్బుల్ని అప్పుగా తీసుకుంటున్నారో అతను ఎటువంటి షరతులు లేకుండా మీకు పలానా టైంలో కానీ, లేదా అడిగిన వెంటనే డబ్బులు ఇచ్చిన వ్యక్తికి కానీ, లేదా అతని ఇంకెవరి పేరున్న చెప్తే అతనికి కానీ చెల్లిస్తాను అని రాసి సంతకం చేసి ఇచ్చే ఒక కాగితాన్ని మనం ప్రామిసరీ నోట్ అని అంటాం. ప్రామిసరీ నోట్ అనే పదాన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇంకా డీటెయిల్గా తెలుసుకుందామండి. మీరు చూస్తున్న ఎగ్జాంపుల్లో రాకేష్కి బాగా డబ్బులు అవసరమై రాముని అడిగాడు. రాము ఏమన్నాడు, నువ్వు కనుక నాకు ప్రామిసరీ నోట్ రాసిస్తే నేను నీకు డబ్బులు ఇస్తాను అన్నాడు. సో రాకేష్ అప్పుడు తను తీసుకున్న డబ్బుల్ని ఎటువంటి షరతులు లేకుండా పలానా టైంలో కానీ, లేదా రాము అడిగిన వెంటనే కానీ, ఒకవేళ రాము ఇంకెవరి పేరైనా చెప్తే ఆ పేరు ఎవరు, సోను. సో సోనుకు కానీ చెల్లిస్తాను అని రాసి సంతకం చేసేదాన్ని ప్రామిసరీ నోట్ అని అంటారు. అయితే ప్రామిసరీ నోట్ ఇక్కడ రాస్తుంది రాకేష్ కాబట్టి అతన్ని మేకర్ అని కానీ, లేదా డ్రాయర్ అని కానీ పిలుస్తారు. అలానే డబ్బుని అప్పుగా తీసుకుంటుంది ఎవరు, రాకేషే కాబట్టి అతన్ని కూడా డెటార్ అని పిలుస్తారు. అలానే మరి డబ్బుని అప్పుగా ఇస్తుంది ఎవరు, రాము. సో రాముని క్రెడిటార్ అని పిలుస్తారు. అలానే ప్రామిసరీ నోటు రాము పేరుతో ఇవ్వబడుతుంది కాబట్టి అతన్ని డ్రాయ్ అని కూడా అంటారు. ఎన్ఐటికి సంబంధించి నేను ఇంతకుముందు ఒక వీడియో తీసినప్పుడు సతీష్ కుమార్ అనే ఒక వ్యూవరు, సార్ ప్రామిసరీ నోట్కి బాండ్కి సంబంధించిన డిఫరెన్సెస్ కూడా చెప్పండి అని అడగడం జరిగిందండి. సో అతని కోసం ఈ వీడియోలో ఆ ఆస్పెక్ట్ని కూడా కవర్ చేస్తున్నాను. సో టాపిక్లోకి వచ్చేస్తే, బాండ్ అనే పదాన్ని సెక్షన్ 2(5) ఆఫ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్లోను, అలానే 2(d) ఆఫ్ లిమిటేషన్ యాక్ట్లోను డిఫైన్ చేయడం జరిగింది. ఆ డెఫినిషన్స్ని నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తాను. బాండ్ అంటే ఏంటి అనే దాని గురించి ప్రామిసరీ నోట్ అండ్ బాండ్కి సంబంధించిన డిఫరెన్సెస్లో తెలుసుకోవచ్చండి. అయితే ప్రామిసరీ నోట్కి బాండ్కి సంబంధించిన డిఫరెన్సెస్ చాలా జడ్జిమెంట్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్స్ ఏంటో కొన్ని చూద్దాం. కార్తే సింగ్ వర్సెస్ ఇఫ్తికార్ అహ్మద్, శామ్ సింగ్ వర్సెస్ మదన్ దాస్, బిష్మత్ పాండే వర్సెస్ పూలా అనే కేసెస్లో మెన్షన్ చేయడం జరిగిందండి. ఆ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ ఏంటో చూద్దాం. ప్రామిసరీ నోట్ అనేది అన్కండిషనల్ అండర్టేకింగ్ అని, బాండ్ అనేది కండిషనల్ అండర్టేకింగ్ అని మెన్షన్ చేయడం జరిగింది. దీన్ని ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. మనం చాలా కార్పొరేట్ కంపెనీస్లో చూస్తూ ఉంటాం. మీకు ఉద్యోగం ఇచ్చేటప్పుడు 2 ఏళ్ళు బాండ్ రాస్తారా, 3 ఏళ్ళు బాండ్ రాస్తారా అని అడుగుతుంటారు. అంటే దాని ఉద్దేశం ఏంటి, ఈ 2 ఏళ్లలో కానీ 3 ఏళ్లలో కానీ ఇంతకన్నా మంచి జాబ్ వస్తే ఈ జాబ్ని వదిలి వెళ్ళడానికి లేదు అని ఒక కండిషన్ బేస్లో మీకు జాబ్ ఇస్తున్నారు. అదే ప్రామిసరీ నోట్లో మీరు అప్పు తీసుకునేటప్పుడు ఎటువంటి షరతులు లేకుండా మీ డబ్బులు మీకు చెల్లిస్తాను అని రాసి సంతకం చేసి ఇస్తారు. అంటే ప్రామిసరీ నోట్ అనేది అన్కండిషనల్ అండర్టేకింగ్, అలానే బాండ్ అనేది కండిషనల్ అండర్టేకింగ్. అదే మేజర్ డిఫరెన్స్ అండి. సెకండ్ డిఫరెన్స్, ప్రామిసరీ నోట్లో కట్టాల్సిన అమౌంట్ స్పెసిఫిక్గాను సర్టెన్గాను ఉండాలండి. బాండ్లో అలా ఉండాల్సిన అవసరం లేదు. థర్డ్ డిఫరెన్స్, ప్రామిసరీ నోట్లో సాక్షి సంతకాలు అనేది కంపల్సరీ కాదండి. అదే బాండ్లో అయితే సాక్షి సంతకాలు అనేది కంపల్సరీ. ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ మీద నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో తీసుకున్నానండి. దాన్ని నేను ఐకార్డ్స్లో వదిలేస్తున్నాను, మీరు అక్కడ రిఫర్ చేసుకోవచ్చు. ఫోర్త్ డిఫరెన్స్, ప్రామిసరీ నోట్లో కట్టాల్సిన అమౌంట్ మనకి డబ్బులు ఇచ్చిన వ్యక్తికి కానీ, లేదా అతని ఎవరి పేరైనా చెప్తే అతనికి కానీ కట్టాల్సి ఉంటుంది. కానీ బాండ్లో అలా ఉండదు.
బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే పదాన్ని సెక్షన్ 5 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లోను, సెక్షన్ 2(2) ఆఫ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్లోను, సెక్షన్ 2(c) ఆఫ్ లిమిటేషన్ యాక్ట్లోను డిఫైన్ చేయడం జరిగింది. ఆ డెఫినిషన్స్ని నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అనే దాని గురించి ఒక ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సాధారణంగా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ట్రేడింగ్లో వాడుతుంటారండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఎగ్జాంపుల్లో కార్తీక్ ఒక బట్టల వ్యాపారం చేస్తున్నాడని అనుకుందాం. శ్యాము కార్తీక్ దగ్గరికి వచ్చి, నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, 2 monthsలో డబ్బులు ఇస్తాను, ఇప్పుడు గూడ్స్ని క్రెడిట్లో ఇస్తావా అని అడిగాడు. అప్పుడు కార్తీక్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని యాక్సెప్ట్ చేస్తే గూడ్స్ని క్రెడిట్లో ఇస్తానా అన్నాడు. ఇప్పుడు శ్యాము ఏమని యాక్సెప్ట్ చేస్తాడు? ఈ గూడ్స్కి సంబంధించిన డబ్బుని ఎటువంటి షరతులు లేకుండా ఫలానా తేదీన కార్తీక్కి కానీ లేదా కార్తీక్ చెప్పిన వ్యక్తి సోనుకి కానీ చెల్లిస్తాను అని యాక్సెప్ట్ చేసేదాన్నే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని అంటారండి. అయితే ఇక్కడ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇష్యూ చేసింది కార్తీక్ కాబట్టి అతన్ని డ్రాయర్ అని, అలానే గూడ్స్ని క్రెడిట్లో ఇచ్చింది కూడా కార్తీక్ కాబట్టి అతన్ని క్రెడిటర్ అని అంటారు. సేమ్ అలానే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని యాక్సెప్ట్ చేసింది శ్యామ్ కాబట్టి అతన్ని డ్రాయ్ అని కానీ లేదా యాక్సెప్టర్ అని కానీ అంటారు. గూడ్స్ని అప్పుగా తీసుకుంది ఎవరు? శ్యామే కదా, అతన్ని డెటర్ అని కూడా అంటుంటారు. అయితే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్లో మెన్షన్ చేసిన మెచ్యూరిటీ డేట్ లోపల కార్తీక్ సోనుకి, సోను షన్నుకి, షన్ను సూర్యకి, ఇలా ఎంతోమందికి ఎండార్స్ చేసుకోవచ్చండి. ఇలా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ తీసుకున్న వాళ్ళని హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అని, ఎండార్సీ అని అంటారు. అయితే హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ గురించి, హోల్డర్ గురించి, ఎండార్స్మెంట్ గురించి నా ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. అయితే చాలామందికి ఒక డౌట్ రావచ్చండి, ప్రామిసరీ నోటు బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఒకేలా ఉంది ఏంటి అని. కన్ఫ్యూజ్ అవ్వద్దండి. ప్రామిసరీ నోట్ అనేది అన్కండిషనల్ అండర్టేకింగ్ అండి. అంటే ఎవరైతే డబ్బుల్ని అప్పుగా తీసుకుంటున్నారో అతను ప్రామిస్ చేస్తున్నాడు. ఏమని? మీ డబ్బుల్ని ఎటువంటి షరతులు లేకుండా నేను తిరిగి చెల్లిస్తాను అని ఒక ప్రామిస్ చేస్తున్నాడు. అదే బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది అన్కండిషనల్ ఆర్డర్ అండి. అంటే ఎవరైతే గూడ్స్ని క్రెడిట్ బేసిస్లో ఇస్తున్నాడో అతను ఆర్డర్ చేస్తున్నాడు, నా బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ని ఎటువంటి షరతులు లేకుండా నువ్వు యాక్సెప్ట్ చేయి, అప్పుడు నేను నా గూడ్స్ని క్రెడిట్ బేసిస్లో నీకు ఇస్తాను అని అంటున్నాడు. సో ఇది మేజర్ డిఫరెన్స్ అండి. చెక్ అనే పదాన్ని సెక్షన్ 6 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్లోను, అలానే సెక్షన్ 2(7) ఆఫ్ ఇండియన్ స్టాంప్ యాక్ట్లోను డిఫైన్ చేశారండి. ఆ డెఫినిషన్స్ని నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. చెక్ అంటే ఫలానా వ్యక్తికి డబ్బులు ఇవ్వండి అని మన బ్యాంకర్కి డైరెక్ట్ చేయటమే చెక్ అని అంటారండి. దీన్ని ఒక ఎగ్జాంపుల్ ద్వారా కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్న ఎగ్జాంపుల్లో సునీల్ సుమంత్కి డబ్బులు పే చేయాలి. సునీల్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉండడంతో సునీల్ ఏం చేశాడు? డబ్బులకి బదులు సుమంత్కి ఒక చెక్ని ఇష్యూ చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? సునీల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి సుమంత్ చెక్ ప్రజెంట్ చేయగానే అతనికి డబ్బులు ఇవ్వండి అని ఒక డైరెక్షన్ ఇస్తున్నట్టు. దాన్నే చెక్ అని అంటారు. అయితే ఎవరైతే చెక్ని ఇష్యూ చేస్తున్నారో అతన్ని డ్రాయర్ అని అంటారు. మన ఎగ్జాంపుల్లో ఎవరు చెక్ని ఇష్యూ చేశారు? సునీల్. సో సునీల్ డ్రాయర్ అవుతాడు. అలానే చెక్కి సంబంధించిన డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో అతన్ని పేయి అంటారు. మన ఎగ్జాంపుల్లో డబ్బులు తీసుకుంటున్న వ్యక్తి ఎవరు? సుమంత్. సో సుమంత్ పేయి అవుతాడు. అలానే డబ్బులు కట్టమని ఎవరికైతే డైరెక్షన్ ఇస్తున్నామో అతన్ని డ్రాయి అంటారు. ఇక్కడ డ్రాయి ఎవరు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. అయితే డ్రాయరు, డ్రాయి, పేయి అనే టర్మ్స్ సెక్షన్ 7 ఆఫ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ 1881లో చెప్పబడిందండి. అవి కూడా నేను మీకు స్లైడ్లో ప్రొవైడ్ చేస్తున్నాను. హోప్ మై వీడియో ఇస్ ఇన్ఫర్మేటివ్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మర్చిపోకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి.